హై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. అండ్ తెలంగాణ సంబంధించి ఒక లిస్ట్ అయితే వచ్చింది. సో ఇదేంటి, లిస్ట్ ఆఫ్ అప్లైడ్ క్యాండిడేట్స్ అంటే మొత్తం ఎంతమంది అప్లై చేశారు అని ఒక లిస్ట్ అయితే ఇచ్చారు. ఈ లిస్ట్లో ఉన్నటువంటి టోటల్ నెంబర్స్ 1,76,000 17,654 మెంబర్స్ అయితే ఈ లిస్ట్లో ఉన్నారు కంప్లీట్గా. అండ్ ఇందులో ఇంకేం మెన్షన్ చేశారు మీరు చూడండి. ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బి నోటిఫైడ్ ఆఫ్టర్ సర్ట్ అంటే ఇంకా ఫైనల్ మెరిట్ లిస్ట్ రాలేదు. ఇంకా ఎన్‌సీసీ నుంచి ఇలా డేటా రాలేదు. అండ్ డేటా ఇంకా రాలేదు. సో, ఫైనల్ మెరిట్ లిస్ట్ రాలేదు. సో, ఇది కంప్లీట్‌గా ఇప్పటివరకు అప్లై చేసిన వారి లిస్ట్ మాత్రమే ఇది. అండ్ ఇందులో మార్క్స్ లేవు. ఒక ఆల్ ఇండియా ర్యాంక్, హాల్ టికెట్ నంబర్ అండ్ మీరు చూసినప్పుడైతే అన్నీ ఉస్మానియా యూనివర్సిటీ సో, కంప్లీట్ ఉస్మానియా స్టూడెంట్సే ఉండడం జరిగింది. మీరు చూడొచ్చు ఉస్మానియా యూనివర్సిటీ. ఎందుకంటే ఈసారి నాన్ లోకల్ అది ఛాన్స్ లేదు వాళ్ళకి కాబట్టి కంప్లీట్ ఓయూ స్టూడెంట్ లిస్టే. చూడండి మీరు కంప్లీట్ ఓయూ స్టూడెంట్ లిస్టే ఇచ్చారు. సో, ఇంకో లిస్ట్ వస్తుంది మీకు. ఇదేంటంటే ఇప్పుడు అప్లై చేసుకున్న వారి లిస్ట్ మాత్రమే ఇది కంప్లీట్ లిస్ట్. మార్క్ లేకుండా ఆల్ ఇండియా ర్యాంక్‌తో ఇచ్చారు. సో, ఇది ఆల్మోస్ట్ 2023 లోకల్ మెరిట్ లిస్ట్‌లానే ఉంది. సో, మీరేం చేస్తారంటే చూసే ముందైతే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాల్యుబుల్ అప్డేట్స్ ఉంటాయి. ఎవరికైనా పర్సనల్‌గా నా గైడెన్స్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో నెంబర్‌కి వాట్సాప్ మెసేజ్ చేయండి. సో, మనం చూస్తే 2023లో ఇలాంటి లిస్ట్‌లో 4034 దగ్గర ఓపెన్ కట్ ఆఫ్ అయింది. సో, అదే ర్యాంక్ దగ్గర ఇప్పుడు ఎన్ని మార్క్స్ ఉన్నాయి? ఎ ఎ అదే ర్యాంక్. సో, ఇప్పుడు అదే 4034 ర్యాంక్ దగ్గర ఎంత ర్యాంక్ ఉందో, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంతుందో మీరు చూసినప్పుడు 1,94,000 అండ్ 231 ర్యాంక్ అయితే ఉంది ఇందులో. సో, ఇక్కడ మనం చూస్తే 4034 దగ్గర. సో, ఇక్కడ మార్క్స్ ఎన్నున్నాయంటే ఈసారి దాదాపు 507 ఉన్నాయి ఈసారి. 507 మార్క్స్ ఉన్నాయి. సో, ఇది మనకు 2023లో ఎంతున్నాయి ఇదే లోకల్ లిస్ట్‌లో దాదాపు 452 మాత్రమే ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 55 మార్క్స్ పెరిగాయి ఓపెన్‌లో. అలా కనిపిస్తుంది ఇక్కడ ప్రెజెంట్‌గా. ఇంకా ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రాలేదు. కాకపోతే ఇది కూడా అంతా ఓయూ స్టూడెంట్ లిస్టే. 2023తోని ఆల్మోస్ట్ ఈక్వల్‌గా కంపేర్ చేయొచ్చు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ల. సో, ఇంతకుముందు మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చి దాని తర్వాత ఒక కరెక్షన్ అడిగి ఆ తర్వాత మళ్ళీ ఇచ్చేవారు. సో, ఈసారి ఇది ఓన్లీ అప్లైడ్ వాళ్ళ లిస్ట్ అయితే ఇచ్చారు. ఇంకా సర్టిఫికేట్స్ కొన్ని వెరిఫై చేయాల్సి ఉందని చెప్పి. అండ్ దీని ప్రకారం చూసినా పోయినసారి 4034కి అండ్ ఈసారికి కంపేర్ చేస్తే 507 వరకు కట్ ఆఫ్ అయితే ఇందులో చూపిస్తుంది. అండ్ ఇంకా కాలేజెస్ పెరిగాయి ఇదంతా కాబట్టి కట్ ఆఫ్ తగ్గొచ్చు. లాస్ట్ టైమ్‌తోని పోలిస్తే ఈ లోకల్ 434 ర్యాంక్ కాకుండా ఇంకా కిందికొస్తుందేమో బహుశా. సో, అది క్లారిటీ అయితే లేదు. సో, ఒక మీ జనరల్ ఐడియా కోసం ఆల్మోస్ట్ 50 మార్క్స్ లాస్ట్ టైమ్ కంటే పెరిగినట్టు ఇందులో అయితే కనిపిస్తుంది. మనకు సీట్లు పెరిగాయి కాబట్టి కట్ ఆఫ్ తగ్గుతుంది. కాకపోతే యాజ్ ఇట్ ఈజ్ పోయినసారి సీట్లు, పోయినసారి పరిస్థితుల ప్రకారం చూస్తే 50 పెరిగినట్టయితే ఈజీగా తెలుస్తుంది.